హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. భారత కుర్రాళ్ళు మళ్ళీ ఎరగదీశారు. న్యూజిలాండ్ తో జరుగుతున్న 5 వన్డేల సిరీస్ ను 3-0తో కైవసం చేసుకున్నారు. 2014లో న్యూజిలాండ్ తో ఎదురైన పరాభవానికి బదులుగా మనోళ్ళు కివీస్ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. వరుసగా 3 వన్డేల్లో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవడంతో పాటు న్యూజిలాండ్ ను సొంత గడ్డపై వన్డే సిరీస్ లో ఓడించిన రికార్డ్ ను క్రియేట్ చేశారు. అంతకుముందు ఆస్ట్రేలియాలోనే ఓడించి ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే ఎన్నడూ లేని సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన టీమిండియా అదే ఊపులో కివీస్ ని కూడా మడత పెట్టేసింది. మౌంట్ మ్యాగ్నోలియాలో జరిగిన 3 వన్డేల్లో భారత బౌలర్ల దాటికి విలవిలలాడిన కివీస్ బ్యాట్స్మెన్ ఒక్కరు కూడా సరిగ్గా క్రీజులో కుదురుకోలేదు. మహమ్మద్ షమి ఫేస్ దాటికి న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. 3 ముఖ్యమైన వికెట్లు తీసిన షమి కివీస్ ను చావు దెబ్బ తీశాడు. ఇక భువనేశ్వర్ కుమార్, చాహల్, హార్దిక్ పాండ్యా తలో 2 వికెట్లు తీసి కివీస్ ను కేవలం 243 పరుగుల స్వల్ప స్కోరుకి ఆల్అౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక చేజింగ్ మొదలుపెట్టిన మన కుర్రోళ్లు బ్యాటింగ్ లోనూ ఎరగదీశారు. ఓపెనర్ రోహిత్ శర్మ, కెప్టెన్ కోహ్లీ అర్ధ సెంచరీలతో కదం తొక్కడంతో భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ క్రీజ్లో ఉన్నంతసేపు కివీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ 27 బంతుల్లోనే 6 4లతో 28 పరుగులు చేసి స్కోర్ బోర్డును ఉరకలెత్తించాడు. ఆ తర్వాత వచ్చిన అంబటి తిరుపతి రాయుడు కూడా హిట్టింగ్ కు దిగడంతో భారత్ లక్ష్య ఛేదన దిశగా దూసుకెళ్లింది. 243 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన భారత్ వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. మొత్తానికి గతంలో జరిగిన వన్డే సిరీస్ పరాభవానికి ఘాటుగా ధీటుగా బదులు తీర్చుకుంది. మిగిలిన 2 వన్డేల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురుకానుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే న్యూజిలాండ్ ను సొంత గడ్డపై 5-0తో వన్డే సిరీస్ కైవసం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయం. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న స్పోర్ట్స్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.